పోలీసు స్టేషన్లో విడుదల రజని సంతకం. బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుపై తీవ్ర ఆగ్రహం. హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడుదల రజని ఆదివారం చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు హాజరై సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. బాధితుడైన బ్రహ్మనాయుడుపైనే కేసు నమోదు చేయడం బాధాకరమని, కూటమి ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ కేసు నమోదైందని ఆరోపించారు. ప్రజాసేవలో ముందుండే వ్యక్తిపై అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గమని అన్నారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, చట్టపరంగా పోరాడి బొల్లా బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, చివరకు న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఆయన విక్టిమ్ అనేది మర్చిపోయి అతని మీదే అక్రమ కేసు కట్టడం అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే బ్రహ్మనాయుడు గారి గురించి ప్రాంత ప్రజల పల్నాడులో అందరికీ తెలుసు. కష్టం తెలిసినటువంటి వ్యక్తి, చాలా కష్టపడి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. నలుగురికి పెట్టేవాడే గాని ఒకరి కడుపు కొట్టేవాడు కాదు. ఒక కడుపు కొట్టే లక్షణాలు కూడా కావు బ్రహ్మనాయుడు గారి. ఎవరినైనా కూడా చక్కగా మంచిగా పలకరించి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుందామనేటువంటి ఉద్దేశంతో వినుకొండ ప్రజలకు చాలా మేలు చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రాంత ప్రజలకు కూడా అతని వ్యక్తిత్వం గురించి చాలా వరకు కూడా తెలుసు. సో మరి ఈ రోజు అలాంటి వ్యక్తిని బాధితుడిని నేనని చెప్పి ఆయన వెళ్తే ఆయన బాధితుడు అని చెప్పి ఆయన్ని నిందితుడిగా మరి చిత్రీకరించి ఏ విధంగా ఈ స్టెప్స్ తీసుకున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వల్ల బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు తెలిసి ఎప్పుడు ఏ తప్పు చేయరు అనేటువంటి నమ్మకం మాకుంది. దీంట్లో కూడా అతని తప్పు పాత్ర ఏమీ లేదు. కానీ వాంటెడ్ గా తన్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్ గా రాజకీయంగా మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా